సో అసలు ఎలా జరిగిందండి ఈ ప్రాజెక్ట్? భగవంత్ కేసరి తర్వాత ఒక డిఫరెంట్ స్పేస్లో సినిమా ట్రై చేశారు మీరు, భగవంత్ కేసరి. సో తర్వాత వెంకటేష్ గారితో ఎలా చేయాలనుకున్నారు? అసలు ఈ సినిమా ఎలా చేయడానికి ఎలా జరిగింది ప్రాజెక్ట్? సో సంక్రాంతికి వస్తున్నాం అనే ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా దిల్ రాజు గారికి చేయాలి. సో నేనేంటంటే మళ్ళీ ఒక భగవంత్ కేసరి తర్వాత కొద్దిగా సీరియస్ డ్రామా చేసాం. సో మళ్ళీ మన బ్యాక్ స్ట్రెంత్కి వెళ్దాం, ఒక ఫ్యామిలీ జోనర్ మళ్ళీ ఇంకో టైప్లో ట్రై చేద్దాం, మళ్ళీ F2 F3లా ఉండొద్దు. కానీ మళ్ళీ అందుట్లో చేస్తే మళ్ళీ మొనాటనే వచ్చేస్తుంది. సో అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఎగ్జైటింగ్ అనిపించిన పాయింట్, ఒక వైఫ్ ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక మాజీ ప్రేయసి ఒక భార్యతో కలిసి ఒక జర్నీ చేస్తే ఎలా ఉంటుంది, అది కూడా ఒక అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక యాక్షన్ అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు థ్రిల్లింగ్ అనిపించింది. ఇది యంగ్ హీరోకి చేయొచ్చు, సీనియర్ హీరోకి చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఓకే, యంగ్ హీరో అంటే ఇంకొక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చేద్దాం, ఇంకొక టైప్ ఆఫ్ సీన్స్ వస్తాయి. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, సో ఫస్ట్ ఇది యాక్చువల్గా చిరంజీవి గారితో అనుకున్నాం. ఓకే, అప్పుడు కూడా ఇది అనిపించింది. బట్ చిరంజీవి గారితో అనుకున్నప్పుడు అంటే ఆయన స్లాట్స్, ఆయన టైం లైను ఇంకొద్దిగా టైం పట్టేలా అనిపించింది. అదిగాక ఈ సినిమా సంక్రాంతికి ఏం చేద్దాం అనుకున్నాను నేను. ఓకే, సో ఎందుకంటే ఫెస్టివల్ ఫిల్మ్లా చేద్దాం, ఒక ఫెస్టివల్ ఈవెంట్లా చేద్దాం అని చెప్పి అనుకున్నాం. సో ఆయనకున్న డేట్స్, ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. అప్పుడు కూడా పూర్తి కథ చెప్పలేదు ఆయనకి, జస్ట్ ఇలా చేద్దాం అనుకున్న ప్రపోజల్తోనే వెళ్ళింది. సో ప్రపోజల్గానే ఇదయ్యి సరే నెక్స్ట్ ఏదైనా మంచి స్లాట్ చేద్దాం అన్నది లక్కీగా అది. సో మళ్ళీ అది కుదిరింది. సో ఒక వెంకటేష్ గారుతో ఫోన్ చేయటం, ఇంకా వెంకటేష్ గారు ఎనీ టైం మా కాంబినేషన్ అంటే ఆయన ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటారు. సో ఆయన ఎగ్జైట్ ఏంటంటే వెంకటేష్ గారు ఎందుకు అనుకున్నానంటే, నేను ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనగానే మా ఫస్ట్ వెంకటేష్ గారు గుర్తొస్తారు. ఒక ఇద్దరు హీరోయిన్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే హీరో వెంకటేష్ గారు. ఆ సినిమా గుర్తొస్తుంది అదే. సో ఆయన మీద చేస్తే ఇంకా బాగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనిపించింది. సో లక్కీగా వెంకీ గారికి చెప్పడం, ఇంకా వెంకీ గారు అంటే మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది, ఒక వేవ్ లెంత్ ఉంది, ఫటాఫట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వెంకటేష్ గారితో నాకు చాలా క్లోజ్ ట్రావెల్ ఉంది. ఒక డైరెక్టర్ అంటే ఆయన అంతగా ఎక్సైట్ అవ్వడం ఈ మధ్య కాలంలో మీరే ఉంటారు. అవును, ఆయనకి మా సెట్కి వస్తే ఒక ఎనర్జీ వెంకీ గారికి, అంటే వైస్ వర్సా అండి. వెంకటేష్ గారితో నాకు అలాగే ఉంటుంది. సో ఆయనతో చేసేటప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, ఏదో మనం ఒక స్ట్రెస్ రిలీఫ్ సెంటర్కి వెళ్తాం కదా, సో అలా ఉంటుంది వెంకీ గారితో చేస్తే. అంత ఫ్రెండ్లీ ఫ్రీడమ్ ఇస్తారు. సో బిలీవ్ చేస్తారు ఫస్ట్ అనిల్ కెన్ డెలివర్ ఏ గుడ్ హిట్ ఫిలిం మినిమం. ఓకే, ఆఫ్టర్ దట్ రేంజెస్ అనేది డిపెండింగ్ అపాన్ హౌ హీ ప్లే విత్ ద స్క్రిప్ట్. సో మినిమం ఫిలిం ఇస్తాడు వీడు అని ఒక బిలీఫ్ ఉంటుంది ఆయనకి. సో అది మనకేంటంటే ఒక ఎనర్జీ. ఓకే, సో ఆయన బిలీవ్ చేస్తాడు. బట్ ఆయన గైడెన్స్ చాలా బాగుంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్ అనొచ్చు, ఆయన సక్సెస్ రేట్ అవ్వచ్చు, అంటే ఏది పడుతుంది ఏది చూసుకో సో అనేది. ఇన్ఫ్యాక్ట్ మీరు వింటున్న బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ మేము ఫస్ట్ ఇంకోటి చేసాం, ఇంకో పాట చేసాం, మంచి ఫోక్ సాంగ్ చేసాం. బట్ ఆయన విని అనిల్ యూత్కి ఏదన్నా మంచి ఊగే పాట కావాలి చూసుకో అన్నారు, అంతే. సో ఓకే, ఆయన ఏదో చెప్తాడంటే సంథింగ్ ఏదో ఉండదని మార్చాక చూస్తే సాంగ్ మాకు ఈరోజు సెన్సేషన్. సో అలాంటివి చిన్నవి ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. సో అది నేను ఇన్పుట్స్ తీసుకుంటాను. వెంకటేశ్వర రెడ్డి గారు నేను పనిచేసే ఏ హీరో అయినా ఇఫ్ ఈ సెన్సిబుల్గా ఇన్పుట్స్ చెప్పారంటే ఎవరైనా ఐ టేక్ ఇట్. సో డెఫినెట్గా ఐ డూ ఇట్. ఏదైనా బాగున్న వాటిని ఇన్కార్పొరేట్ చేసుకున్నాను. సో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే అండి, వెంకటేష్ గారితో ఎప్పుడన్నా కన్వర్జేషన్స్ ఉంటే ఒక లైఫ్లో ఒక ఫిలాసఫికల్గా లేకపోతే కొంచెం డిటాచ్డ్గా మాట్లాడతారు. బట్ సినిమాకి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు చెప్తున్నారు రైటర్ ఇన్పుట్స్ ఇస్తారంటారు, లేకపోతే ఇప్పుడు ప్రమోషన్స్కి వచ్చేటప్పటికి ఎరగదీసేస్తారు. టోటలీ 2 డిఫరెంట్ పర్సన్స్ లాగా అనిపిస్తుంది. సో మీరు అంటే ఒకటి చెప్పాలనిపించింది, వెంకటేష్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు స్విచ్ ఆన్ చేయాలి, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి అని బాగా తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకుంటాం, అంతే కదా. బాగున్నప్పుడు మనం వేసుకోం కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ వెంకటేష్ గారు. సో ఎక్కడ ఆన్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, తనకు డిటాచ్డ్ థింగ్స్ ఏం జరిగితే ఆఫ్ చేసేస్తారు. ఓకే, తను ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయాలంటే ఆన్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద సీక్రెట్.